హాయ్ ఆల్, నేను మీ ప్రాలిక. వెల్కమ్ టు ప్రాలి వ్లాగ్స్. చాలా డేస్ అయిపోయింది కదా లాంగ్ వీడియో, బికాస్ డ్యూటీ, బృందా ఫ్యాషన్స్, దీనివల్ల కొంచెం బిజీ అయ్యాను అనమాట. సో ఇప్పుడు లాంగ్ వీడియో ఎందుకు చేస్తున్నానంటే చాలామంది అడుగుతున్నారు ఎందుకు వ్లాగ్స్ చేయట్లేదు అండ్ నేమ్ బృందా ఫ్యాషన్స్ ఎందుకు పెట్టారు అని చెప్పి. సో ఇన్స్టాగ్రామ్లో అప్డేట్స్ ఎక్కువ ఇస్తున్నాను అనమాట, లైక్ స్టోరీస్ కానీ ఆఫర్స్ కానీ ఏమున్నా మనం తేయడమే, లిమిటెడ్ స్టాక్ తెస్తున్నాం కదా, అది వచ్చినట్టు అయిపోతుంది, మళ్ళీ కొత్త స్టాక్ కూడా వస్తుంది. సో లాస్ట్ టైం లైవ్ ఒకటే చేసినట్టు కొత్త, అందులో కూడా జస్ట్ డ్రేప్ చెయ్యనివే చూసి తీసుకున్నారు. యాక్చువల్గా ఇంకా చాలా ఆర్డర్స్ ఉన్నాయి, పోస్టల్ ఇప్పుడు పని చేయట్లేదు అని చెప్పి కొంచెం హోల్డ్లో పెట్టాను అనమాట. సో ఎవరికైనా ఆర్డర్స్ కావాలి, అసలు నా దగ్గర ఏ స్టాక్ ఉందో చూడాలి అనుకుంటే 6301001267కి హాయ్ ఆర్ కాల్ చేయొచ్చు. బృందా ఫ్యాషన్స్ ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో మీరు టైప్ చేస్తే వస్తుంది. టోటల్ కలెక్షన్ అందులో ఉంటుంది, కాస్ట్ కూడా అందులో ఉంటుంది, సైజు డీటెయిల్స్ అన్నీ అందులోనే ఉంటాయి అనమాట. సో మీకు కావాలి అనుకుంటే అవన్నీ చూసి నాకు ఆర్డర్ చేయండి. సో దయచేసి ఎవరు టైంపాస్ ఎంక్వైరీలు చేయకండి, ఆల్రెడీ చాలామందితో మాట్లాడి అంతా జరుగుతుంది. సో వీడియోస్ చేయట్లేదంటే ఇక్కడ నేను ఒంటరిగా ఉంటున్నాను, మీకు తెలుసు, జాబ్ పర్పస్ వల్ల. అందుకే నాకు ఏం వ్లాగ్స్ దొరుకుతాయి అండ్ నాకు షూట్ చేసిన వాళ్ళు ఎవరు లేరు, నేనే సెల్ఫ్ షూట్ చేయాలి. అండ్ డ్యూటీస్ మాకు డబుల్ డ్యూటీస్ ఉంటాయి, అంటే స్టాఫ్ తక్కువ కాబట్టి 24 అవర్స్నే ఇద్దరు స్టాఫ్ నర్సెస్ 1.5 ఇయర్ పై నుంచి మేము ఇలాగే చేస్తున్నాం. సో మేము సిక్ అయినా, మాకు బాగోకపోయినా తప్పక మరి ఇంకేం చేసే ఆప్షన్ లేక మేము చేస్తున్నాం. ఆ ప్రెజరే ఎక్కువ ఉంది, ఇంకా ఆ ప్రెజర్తో ఇంక ఇది బాగోకపోతే ఇంకా వీడియోస్ అవి ఏం చేస్తాము. అందుకే నేను మ్యాక్సిమం పర్సనల్ వీడియోస్ ఏం చేయట్లేదు, ఓన్లీ ప్రొఫెషనల్ బిజినెస్ వీడియోసే చేస్తున్నాను. సో బృందా, BRINDA ఫ్యాషన్స్, బృందా ఫ్యాషన్స్ ఎందుకు పెట్టాము అంటే మీ అందరికీ తెలుసు, ఫస్ట్ రాజ్ కలెక్షన్స్ ఉండేది, అది చాలామందికి తెలియట్లేదని దాన్ని SR కలెక్షన్కి అని చేశాను. అప్పటికి తెలియట్లేదని ప్రవళిక కలెక్షన్సే చేశాను. నిజం చెప్తే నమ్మరు, నా పేరుతో ఇంకేం పెట్టను. ఒక్క ఆర్డర్ కాదు కదా, ఒక ఫాలోవర్ కూడా పెరగలేదు నా ప్రవళిక కలెక్షన్స్ ఉన్నప్పుడు. సో ఇట్లాగా ఇలా ఉందని చెప్తే వేరే వాళ్ళు న్యూమరాలజీ ప్రకారం చూపించారు, అంటే వాళ్ళు దానికి అలాగే పెట్టారు అని చెప్పి, బాగుంది అని చెప్పి. న్యూమరాలజీ ప్రకారం అయితే అమ్మ నీకు ఏది కలిసి రాలేదమ్మా, నీ పేరుతో అస్సలు రాదు, నీకు P అనే లెటర్ తోటి. సో నీ నేమ్కి తగ్గట్టు బృందా ఫ్యాషన్స్ అని పెట్టు, నీకు అదే నీ న్యూమరాలజీ ప్రకారం నీకు అదే సెట్ అయ్యింది అన్నారు. లిటరల్లీ నాకైతే నచ్చింది, నేమ్ నచ్చింది అండ్ ఫాలోవర్స్ పెరిగారు. దిష్టి పెట్టకండి ప్లీజ్, ఏంటిది సొప్పడిపో, నాకున్న బుక్కలు నాకున్నాయి, స్టిల్ ఐఎమ్ డూయింగ్. ఎందుకు అంటే ఏడ్చే వాళ్ళు 10 మంది ఉన్నా నన్ను ఇష్టపడేవాడు 100 మంది ఉన్నారు కదా అనే సెన్స్లో చెప్తున్నాను. సో మినిమం డైలీ 1, 2, 3 ఆర్డర్స్ అయినా అలా పర్టికులర్ నేను పెట్టిన కలెక్షన్స్ అయితే అనమాట. సో నాకు నచ్చింది. సో ఇదే నేను కంటిన్యూ అవుదాం, దీన్నే కొంచెం ఎలాబరేట్ చేద్దాం. లైక్ ఇక చూసారు కదా, అన్ని సెటప్ ఎక్విప్మెంట్ అన్నీ కొన్నాను అనమాట. ఇది మీరు ఇన్స్టాగ్రామ్లో చూస్తే షార్ట్స్ వీడియోస్ అప్లోడ్ ఉంటాయి, యూట్యూబ్లో సాంగ్స్ అప్లోడ్ చేయడానికి లేదు, కాపీరైట్ క్లెయిములు పడిపోవడం వల్ల ఛానల్ ఇదైపోతుంది. సో $80 ఉంది, ఇప్పుడు ఒక 100 అయితే ఒక 6,000 7,000 వస్తాయి కదా అని వెయిట్ చేస్తున్నాను నేను. లాంగ్ వీడియోస్ అంటారా, డైలీ ఇలా కూర్చొని నేను ఏం చెప్తాను, మీకు ఏం నచ్చుతుంది, నాకే నచ్చదు, మీకే చెప్తాను. అందుకోసమే డైలీ వీడియోస్ చేయట్లేదు. కొన్ని బృందా ఫ్యాషన్స్లోని లైవ్స్ చేద్దామంటే 50K ఫాలోవర్స్ కూడా ఇంకా రాలేదు. సో అది కొన్ని 50K ఫాలోవర్స్ వస్తే అందులో లైవ్స్ చేద్దాము అని చెప్పి అనుకున్నాను అనమాట. సో దానికోసమే వెయిట్ చేస్తే ఇప్పటి వరకు అప్డేట్ ఏమి ఇవ్వలేదు ఇందులోని. సో అందులో లైవ్ పెడితే అందులో అంతా చెప్దాము అని చెప్పి, ఇందులో కూడా ఆల్రెడీ లైవ్ చేశాను, చూసారు చాలామంది, సేల్ కూడా నడిచింది. థ్యాంక్ యూ సో మచ్. సో సపోర్ట్ చేయాలి అనుకుంటే నేను మంచి ప్రొడక్ట్స్ ఇస్తానండి మీ ముందుకి. ఎందుకు అంటే ఆ తర్వాత లైక్ ప్రతాప్ ప్రవళి ఒక మంచి ప్రోడక్ట్ ఇచ్చింది, బాగుంది అని మీరు 10 మందికి చెప్పాలి. కానీ వాళ్ళ దగ్గర ప్రోడక్ట్ కొన్నాను, చెత్తలా ఉంది, వేస్ట్ మొహాలు, సోది మొహాలు, ఊరికే డబ్బుల కోసం అనే మాట నాకు అవసరం లేదు. సో లేట్గా అయినా పర్వాలేదు. సో నాకు మంచి
రివ్యూ ఇచ్చేలాగే కావాలి. సో నేను అలాగే మెయింటైన్ చేద్దామని అనుకుంటాను. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోని బృందా ఫ్యాషన్స్ని స్టాప్ చేయాలి అనుకోవట్లేదు. సో ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను. సో సపోర్ట్ చేయాలి అనుకుంటే 6301001267కి కాల్ అండ్ మెసేజ్ చేసి స్టాక్ చూడండి. బృందా ఫ్యాషన్స్లో ఇన్స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్లో మీరు స్టాక్ చూడండి. మీకు ఏదైనా నచ్చితే, నా దగ్గర తక్కువ అని మీకు అనిపిస్తే తీసుకోండి. అలాగే కొంచెం సబ్స్క్రైబ్, ఫాలో అది చేశారనుకో, ఏమైనా ఆఫర్స్ ఉన్నా, డైలీ అప్డేట్స్ ఉన్నా నేను మీకు అందరూ షేర్ చేస్తాను. లైక్ స్టోరీ రూపంలో, లేదంటే రీల్ రూపంలో. ప్రెసెంట్ మన దగ్గర నా హ్యాండ్ స్టాక్లో ఏం తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ అండి. మన దగ్గర 3 పీస్ సెట్స్ ఉన్నాయి, లెగ్గిన్స్ ఉన్నాయి, కట్ ప్యాంట్స్ ఉన్నాయి, శారీస్ ఉన్నాయి, మల్మల్ కాటన్ డ్రెస్సెస్ ఉన్నాయి. సో ఎవరికైనా ఏమైనా కావాలి అనుకుంటే పిక్స్ కోసం నాకు కాంటాక్ట్ అవ్వండి. అండ్ మెయిన్ ఛానల్లో ఏం వీడియోస్ చేయమంటారో చెప్పండి, దాని ప్రకారమే చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు షూట్ చేయడానికి లేరు. ఇప్పుడు మీకు చూపిస్తే నేను ఒక 3 లైట్స్ పెట్టుకున్నాను నాకు లైటింగ్ కోసం. ఎందుకంటే ఈ రూమ్లోని నాకు మీకు చూపిస్తాను ఒక నిమిషం. సో ఇలాంటి ట్యూబ్ లైట్స్ ఫిక్స్ చేసుకున్నాను అనమాట నేను. ఇలాంటి ట్యూబ్ లైట్స్ ఫిక్స్ చేసుకున్నాను. ఎందుకు అంటే నాకు ప్రోడక్ట్ నీట్గా లైటింగ్లో కనిపించాలి. మరీ హెవీ లైట్ అని కాదు, మీరు చూసుకోవచ్చు. నేను నా ప్రోడక్ట్ వీడియోస్ ఏవి ఎడిటింగ్ చేయను. సో ఎలా షూట్ చేస్తానో అలాగే పోస్ట్ చేస్తాను అనమాట. చెప్తున్నా కదా, మళ్ళీ అంటే ఇప్పటి వరకు నాకు తెలిసి నేను రాజ్ కలెక్షన్ దగ్గర నుంచి నాకు కంటిన్యూస్ కస్టమర్స్ ఉన్నారు ఈ ప్రొడక్ట్స్లోనే. కొన్న వాళ్ళే మళ్ళీ మళ్ళీ కొన్న వాళ్ళు ఉన్నారు. నాకు అలా కావాలి. సో అది చాలా అనమాట నాకు. సో తెలిసింది కదా మీ అందరికీ. ఇంకా ప్రతిసారి అడగరు అనుకుంటున్నాను. సో బృందా ఫ్యాషన్స్ ఎందుకు అని. ఐ హోప్ ఎవ్రీ వన్ విల్ అండర్స్టాండ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ అలాట్. మీ అందరి వల్లే ప్రెజెంట్ ఇప్పుడు ఫేస్ ఇలా ఉండడానికి కూడా మెంటల్ స్ట్రెస్ అనమాట. అంటే మెంటల్ స్ట్రెస్ అంటే కొంచెం వర్క్ ప్రెషర్. అందుకే అటు చేయలేకపోతున్నాను, ఇటు చేయలేకపోతున్నాను, వీడియోస్ చేయలేకపోతున్నాను. కొంచెం అన్నీ సెటరేట్ అవ్వాలని కోరుకుంటున్నాను ఆ శివుడి దయ వల్ల. సో మాకు డ్యూటీ టైమింగ్స్ అవి కన్వీనియంట్గా లేకపోవడం, అలాగే దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము. అది తెలియట్లేదు ఎలాగా ఏంటి అని చెప్పి. ఎక్స్ట్రా అవర్స్ చేయాల్సి వస్తుంది 1 ఇయర్ నుంచి. సో అంతా సెపరేట్ అయిపోయి మాకు షిఫ్ట్ అవర్స్ కన్వీనియంట్గా ఉంటే అప్పుడు నేను బృందా ఫ్యాషన్స్ని కంటిన్యూ చేయడం జరుగుతుంది. అండ్ ప్రెజెంట్ నేను 2 మంత్స్ నుంచి ఈవెంట్స్ కూడా చేయట్లేదు ఆ డ్యూటీ టైమింగ్స్ వల్లే. సో ప్రెజెంట్ ఫైనాన్షియల్గా కూడా కొంచెం టైట్గా ఉన్నాను. ఎందుకంటే 4 మంత్ నుంచి శాలరీ లేదు, ఇప్పుడే క్రెడిట్ అయినా ఇవ్వాల్సిన వాళ్ళందరికీ ఇచ్చేసాను. ఇంకా బేసిక్లీ యూట్యూబ్ అనేది నాకేమంత ఇన్కమ్ సోర్స్ ఏం కాదు. అంటే దీని మీద డిపెండ్ అవ్వాలి అంటే ఉరుములు పడిపోతున్నా సరే నేను వీడియోలు చేయాలి, ఇంట్లో ఏం జరుగుతున్నా నేను ఈ వీడియోలు చేయాలి అంటే నేను చేయలేను. నాకు మెంటల్గా హ్యాపీగా ఉన్నాను అంటే ఏదొకటి పోస్ట్ చేస్తాను, నా హ్యాపీనెస్ని పోస్ట్ చేసేస్తా ఎలా ఉంటే అలాగా. సో అది బాగోకపోతే నేను మాట్లాడలేను. ఈవెన్ ఒక 2-3 డేస్ నుంచి కూడా నేను కస్టమర్స్తో కూడా పాపం కాల్ మాట్లాడలేకపోతున్నాను, మెసేజ్లే చేస్తున్నాను. సిస్టర్ మాట్లాడాలన్నా, సిస్టర్ నాకు కొంచెం పని ఉంది, నేను డ్యూటీలో ఉన్నాను అనే చెప్తున్నారు. కానీ మాట్లాడిన ప్రతి ఒక్కరికి తెలుసు నేను ఎంత బిజీలో ఉన్నా మాట్లాడతానని. బికాజ్ మీరు నా మీద చూపించే ప్రేమ అటువంటిది. సో దానికి ఏది సాడ్ రాదు. నేను అన్నీ ఓవర్కమ్ చేస్తాను, చిన్నగా అన్నీ ఓవర్కమ్ చేస్తాను. మళ్ళీ ముందుకు ఎప్పటికీ లాగే స్ట్రాంగ్గా నేను నిలబడతాను అనమాట. దానికి మీరు చేయాల్సింది జస్ట్ ఇక్కడి వరకు మీరు వీడియో చూసారు అంటే ఐ హోప్ యూ లైక్ మీ. అంటే నేను నచ్చి నా కంటెంట్ నచ్చని కాదు. సో బృందా ఫ్యాషన్స్లో యూట్యూబ్ ఛానల్ ఉంది. సో దాన్ని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే 50 సబ్స్క్రైబర్స్ వస్తేనే నేను లైవ్ చేయడం అవుతుంది. సో లైవ్ చూపిస్తేనే మీకు ప్రొడక్ట్స్ అన్నీ క్లియర్గా కనిపిస్తాయి. అందుకోసం ఐ హోప్ ఎవ్రీ వన్ విల్ ఫర్గివ్ మీ. ఎంత లాగ్ వీడియో చేసినందుకు. అంటే ఎవరితో మాట్లాడాలో ఎవరితో చెప్పాలో తెలియక చాలా విషయాలు మీతో షేర్ చేసుకున్నాను అనమాట. లిటిల్ బిట్ ఐఎమ్ ఫైన్ నౌ. సో చిన్న కంటెంట్ వీడియోస్, మోటివేషనల్ వీడియోస్ కూడా చేయాలి అనుకుంటున్నాను. సో కాన్సెప్ట్స్ ఏవైనా ఉంటే మీరే చెప్పండి,
సో దాని ప్రకారం చేస్తాను నేను ఎందుకంటే నాకు అంత ఐడియా లేదు ఎలా దాన్ని ఎలాబరేట్ చేయాలి అని చెప్పి. సో థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ ఆల్.